ప్రభుత్వం పైన అంటే వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని. వావ్, 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులంతా నీరుగార్చి ఇంకా ఎక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అందరినీ విట్నెసెస్ ని థ్రెటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని అడుగుతుందా? ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు. నీడ్ టు పుట్ ప్రెషర్ ఆన్ సిబిఐ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ దట్ ఇస్ అప్ టు దిస్. ఇట్ ఇస్ సబ్ జుడిస్, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. బట్ సిబిఐ కోర్టు అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది. మా తరఫున we have completed investigation, but మీరు ఏమైనా చెప్తే కనుక ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను. దాని మీద నేను డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు విచారణ మీద సంతృప్తి ఉందా మేడం? కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదో చేసేది ఇన్కంప్లీట్ అనే నేను పెట్టానమ్మా కోర్టులో పిటిషన్. అంటే సంతృప్తి లేనట్లే కదా. తరచుగా ఇన్సిడెంట్ 15 కేసులు ఉన్నాయి. హైకోర్టులో 60 కేసులు ఉన్నాయి. ఎవరమ్మా ఈ ఫాలోఅప్ చేసేది? ప్రతి సిబిఐ కోర్టులో వాయిదాలకి అక్యూజ్ తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను. పనిష్మెంట్ వాళ్ళకా నాకా? సుప్రీం కోర్టుకు అటెండ్ అవుతున్నాను, హైకోర్టుకు అటెండ్ అవుతున్నాను. ప్రతిసారి మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం. లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించి కంటిన్యూస్ గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 6 ఏళ్ళు అవుతుందా, ఇంకా ఎంతకాలం పడుతుందా? రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్ సొసైటీ అట్ లార్జ్, ద పీపుల్ అట్ లార్జ్. మీ మీడియా మిత్రులకి రిక్వెస్ట్, మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి టు హెల్ప్ మూవ్ థింగ్స్ ఫాస్టర్.